హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, ఎంపీసీ బ్యాక్గ్రౌండ్, బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కోడింగ్ చేయొచ్చా లేదా, మెడికల్ కోడింగ్ చేయొచ్చా లేదా అని క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. ఛానల్లో కామెంట్స్ పెడుతున్నారు. ఒకందుకు ఆన్సర్ ఎస్ అని చెప్పాలి. ఎందుకంటే హ్యూమన్ అనాటమీ డీప్గా తెలియాల్సిన పని లేదు, ఓకేనా. మెడికల్ కోడింగ్కి ఆ పార్ట్లో ఇప్పుడు ఏదైనా ఏరియా తీసుకుందాం, స్కిన్ రిలేటెడ్ చూద్దాం. నీకు స్కిన్లో ఏం లేయర్స్ ఉంటాయి, దాన్ని బట్టి సిపిటీస్ అనేది ఇంటిగ్రేటెడ్ సిస్టంలో డిజైన్ అయి ఉంటాయి. సో ఆ ఏరియా యొక్క బేసిక్ అనాటమీ తెలిస్తే చాలు, మీరు మెడికల్ కోడింగ్ కోర్స్ చేయొచ్చు, జాబ్ చేయొచ్చు. సో నా వరకు నేను ఈవెన్ ఫర్ నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ పీపుల్కి కూడా బేసిక్ హ్యూమన్ అనాటమీ తెలిస్తే, డీప్గా వెళ్ళాల్సిన పని లేదు, బేసిక్ హ్యూమన్ అనాటమీ నేర్చుకుంటే మెడికల్ కోడింగ్ చేయొచ్చు. ఇప్పుడు సిపిసి సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకి చాలా కంపెనీస్, ఈవెన్ దో దే ఆర్ ఫ్రమ్ నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, దే ఆర్ రిక్రూటింగ్ దెమ్ జస్ట్ బికాస్ దే ఆర్ సిపిసి సర్టిఫైడ్. సో మీరు నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు జస్ట్ ఏదో కోడింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కోడింగ్ తీసుకొని జాబ్ కోసం వెళ్తే రిక్రూట్ చేసుకోరు. మీరు ఏం చేయాలంటే, మీరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని సిపిసి సర్టిఫికేషన్ చేయండి, లేదంటే సిఓసి సర్టిఫికేషన్ చేసి అప్పుడు యూ అప్లై ఫర్ ద జాబ్ అండ్ గెట్ రిక్రూటెడ్. దెన్ యూ విల్ ఈజీలీ గెట్ ప్లేస్డ్ ఇన్ మెడికల్ కోడింగ్. వన్స్ మీరు మెడికల్ కోడింగ్లో ఎక్స్పీరియన్స్ 1 year చేశారనుకోండి, ఇంకా ఆబ్వియస్లీ మీరు ఎక్స్పీరియన్స్ బేస్డే వెళ్తారు, కానీ నువ్వు నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండా సైన్స్ బ్యాక్గ్రౌండా అని ఎవరు అడగరు అనమాట. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ.